బొచ్చలు ఇల్లిడిచిండు ఆయన. ఊరు పోయిన ఆలోచన కూడా లేదు, మంచిగా ఉల్లాసంగా ఉన్నాం. ఇప్పుడు అయితే డల్ అయిపోయింది ఊరంతా, గుజ్జగాల బతుకలు అయింది. ఇప్పుడు లేపా, మాకు పింఛన్ లేపా, ఈ కరెంట్ ఇస్తలేపా, ఈ పొలాలు వాతలేపా, ఎట్లా బతామయ్యా మేము? మేము అమెరికాగారు మీద బతుకులాడి ముసలాళ్ళు ఏకటి కావాలి చెప్పి ఇప్పుడు రైతు బంధు వేయండి, మేము ఎట్లా బతాము? పింఛన్ వస్తలేదు, రైతు బంధు లేదు. రైతు బంధు అడిగిన వాళ్ళేమో చెప్తాం కొట్టాలని కాంగ్రెస్ వాళ్ళు అనబట్టి ఏం చెప్తాను, అడిగితేనే చెప్తాం కొట్టాలన్నమాట. మంచిగా కొడతారు చెప్తానే సింగారమే గెలిచాగం చేసిండు లోకాన్ని. ఏం మనిషి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, బొట్టు ఎక్కడ కాకుండా చేసిరు మమ్మల్ని ఆగవాగ. ముసలోళ్ళని అయితే బతకకుండా చేసిర్రు. ఇప్పుడు ఏమన్నా నిజం పుట్టుకొని సేవాలి. రైతు బతుకు లేపా, పింఛన్ లేపా, ఎట్లా బతావు? కరెంట్ లేకుండా చేసింది. 12 గంటలకు వస్తుంది, 12 గంటలకు వస్తే వార్తా అయ్యా. 12 గంటలకు ఇస్తుందా? 12 గంటలకు ఇస్తాను మొత్తం రాత్రి 12 గంటలకు వస్తుంది కరెంటు. కానీ ఇప్పుడు అక్కడ మొత్తం ఎండిపోయినాయి, మీదికి ఎండిపోయినాయి. సిరికొండ అయితే అక్కడ వేసిన మొత్తం ఎండిపోతాయి. నీళ్ళు కావాలంటారా లేదా మరి? కావాలంటవా? ఊరే కూడా కొట్టుకున్నావు నీళ్ళు కొట్టుకొని కూడా ఎడుతున్నాం. మేము రైతు పని చేయాలి, పింఛన్ ఇవ్వాలి, నీళ్లు కావాలి, అన్ని కావాలి మాకు. ఒక్క టీఎంసీ అయితే వచ్చేది కదా మన గేట్ల కాడ. ఒక్క టీఎంసీ మనకి ఏంటంటే గేట్ల దాకా వస్తుంది. 1.9 కట్టు వచ్చింది మన పరిస్థితి. ఒక్క టీఎంసీ అయితే వచ్చేది కదా మన గేట్ల కాడ. ఒక్క టీఎంసీ మనకి ఏంటంటే గేట్ల దాకా వస్తుంది. 1.9 కట్టు వచ్చింది మన పరిస్థితి.